చాలామంది పేరెంట్స్ అంటారు, "మేము మస్తు నీట్‌గా పెడతాం మేడం. అయినా మా పిల్లలు సిక్ అవుతుంటారు తరచుగా. ఏంటో" అని చెప్పేసి అంటారు. దానికి కారణం మీరేనండి. మీరు ఓవర్ క్లీనింగ్ చేస్తున్నాం అనుకుంటారు గానీ, పిల్లలకి మనం నార్మల్‌గానే లీవింగ్ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళు ఏదైనా తట్టుకునే శక్తి అనేది రెసిస్టెన్స్ పవర్స్ అనేటివి వాళ్ళకొస్తాయి. అలా కాకుండా ఓవర్ క్లీనింగ్‌గా పెట్టడం వల్ల ఏంటంటే, ఒక్కసారిగా వాళ్ళు క్లీనింగ్ ఉండి, ఉండి అన్‌హైజీనిక్ ప్లేసెస్‌కెళ్ళినా, కొత్త ప్లేసెస్‌కెళ్ళినా, ఏదైనా న్యూ ఎన్విరాన్మెంట్‌కి తట్టుకునే శక్తి అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది. సో దానివల్ల తరచూ వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు. దీన్నే మనం హైపోజెనిక్ హైపోథెసిస్ అంటారు. అంటే ఏంటంటే ఓవర్ క్లీనింగ్ అండి. దానివల్ల మోర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం హై క్లీనింగ్ వల్ల నార్మల్‌గా ఇన్ఫెక్షన్స్‌కి కూడా తట్టుకోలేని రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదే మనం రెగ్యులర్‌గా సాయిల్‌లో, శాండ్‌లో ఆడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళకి గుడ్ యాంటీబాడీస్ అనేటివి బాడీలోకి జనరేట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది గెయిన్ అవుతుంది. వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి తక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూడండి, చుట్టుపక్కలలా గుడిసెలలో ఉండే వాళ్ళు ఎక్కువగా బయట ఉండే పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళు అసలు సిక్ అనేది చాలా తక్కువగా అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. సో దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ అటాక్ చేసినా కూడా తట్టుకునే శక్తి అనేది ఉండడం వల్ల వాళ్ళు దాన్ని గెయిన్ చేయగలుగుతారు. సో మనం కూడా పిల్లల్ని చాలా వరకు శాండ్‌లో, సాయిల్‌లో ఆడుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు కొత్తగా కొంతమంది పేరెంట్స్ అయితే బాల్కనీలో కూడా కొంచెం శాండ్‌ని పెట్టి దాంట్లో పిల్లల్ని కొంత టైం అనేది ఆడుకోవడానికి